ప్రస్తుతం దేశంలో కాక్రోచ్ కేంద్రంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంశంగా మారుతోంది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి పరీక్షల రద్దు కారణంగా కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ఇది కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. అయితే ఏపీలో కూడా వైసీపీని కాక్రోచ్ పార్టీతో పోల్చుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏడాది కిందట జరిగిన డీఎస్సీ నియామకాలకు సంబంధించి అవకతవకలు చోటు చేసుకున్నాయనేది వైసీపీ వాదన. 2 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టిన జగన్ డీఎస్సీపై మరోసారి విషం చిమ్మారు. ఏపీలో కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కాక్రోచ్లు రోడ్డుపైకి వస్తాయని తేల్చి చెప్పారు. ఆ 2 పార్టీలను మాత్రమే. అయితే ఏపీలో పుట్టుకొచ్చే కాక్రోచ్లు కేవలం టీడీపీతో పాటు జనసేనను మాత్రమే టార్గెట్ చేస్తాయి. బీజేపీని మాత్రం ఏమీ చేయవు. ఎందుకంటే జగన్ చెప్పే కాక్రోచ్లకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే చాలా భయం, అంతకు మించి భక్తి. నీట్ పేపర్ లీక్ మీద కనీసం నోరు తెరవలేదు వైసీపీ. నీట్ పరీక్ష రద్దుతో ఏపీలో చాలా మంది విద్యార్థులు నష్టపోగా వారి గురించి కనీసం ప్రస్తావించే సాహసం కూడా చేయడం లేదు వైసీపీ. మరి అటువంటి జగన్ తన పార్టీని కాక్రోచ్తో పోల్చుకోవడం ఏమిటి అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. జగన్ చెప్పే కాక్రోచ్లు ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయగలవా? ఎందుకంటే బీజేపీ వద్ద జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి హిట్ అనే కాక్రోచ్ల నియంత్రణకు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ ఉంది. అందుకే వైసీపీ కాక్రోచ్లు కేంద్రంలో ఉన్న బీజేపీపై కన్నెర్ర చేయలేవు, నోరు తెరిచి ఆరోపణలు చేయలేవు. అందుకే కేంద్రంపై దండయాత్ర ప్రారంభించిన కాక్రోచ్లు ఎక్కడ వైసీపీ కాక్రోచ్లు ఎక్కడా అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. మీడియా ముందుకు వచ్చిన జగన్ కాక్రోచ్ల రూపంలో సోషల్ మీడియా యాక్టివిస్టులకు గొప్ప కామెడీ వరం చూపించారు.